లార్డ్ యేసయ్య నామంలో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం దేవుడి వాక్య భాగాన్ని కీర్తనలు 103:12 వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. చూడండి, లేఖనంలో రాయబడి ఉంది, మనం చేసిన పాపాల్ని అక్రమాల్ని యెహోవా దేవుడు మనల్ని విడిచి దూరపరిచి ఉన్నాడంట. అర్థం ఏంటి? ఇంకా నేను చేసిన పాపానికి సంబంధం లేదు, యేసయ్య నన్ను విడుదలపరిచున్నాడు. అప్పుడప్పుడు మనమే ఆ పాపం దగ్గరికి వెళ్తామే కానీ యేసయ్య మాత్రం ఆ పాపాన్ని నన్ను విడిచి దూరపరిచి ఉన్నాడంట. అంత ప్రేమించే దేవుడండి యేసయ్య. మీరు లోకంలో మనుషుల్ని చూశారంటే మనం ఎప్పుడో ఒక తప్పు చేస్తుంటాం, ఒక పాపం చేస్తుంటాం. వీడు అలా చేశారా, వీడు అలా చేశారు, వీడే చేస్తుంటాడు అని మనల్ని చెప్తా ఉండేది చూడొచ్చు. లేకుంటే మన తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఏ కాలంలోనో చేసిన పాపాన్ని మన జీవించే బ్రతికుండే ప్రతిరోజు మనల్ని చూసేటప్పుడంతా చెప్తా ఉండేది కూడా మనం చూస్తాం. అయితే యేసయ్య చెప్తున్నాడు, నీ పాపాన్ని, నువ్వు చేసిన అక్రమాల్ని పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరపరిచున్నా. ఇంకా నీకు ఆ పాపానికి, నీ కుటుంబానికి ఆ పాపానికి ఇంకా సంబంధం లేదు. కారణం ఏంటంటే కల్వరి సిలువలో యేసయ్య రక్తాన్ని కార్చి నన్ను రక్షించి ఉన్నారు. సో వీఆర్ నాట్ యూస్ టు బీ విత్ దట్ సిన్ఫుల్ నేచర్. మనం ఆ పాపాన్ని లోపల ఉండేదానికి సంబంధం లేదు. ఆయన ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నాం, ఈ రిమూవ్డ్, ఆయన దాన్ని కంప్లీట్గా తీసివేశాడు అని మనం చూస్తున్నాం. బైబిల్లో విపచార పాపంలో ఒక స్త్రీ కనిపెట్టారంట. యేసయ్య దగ్గర తీసుకొని వచ్చి చెప్తున్నాడు, అయ్యా, ధర్మశాస్త్రంలో చెప్పుంది, ఎవరైనా విపచార పాపంలో, ప్రాస్టిట్యూషన్లో వాళ్ళు పట్టబడితే వాళ్ళ బండలతో కొట్టి చంపాలని. మీరేం చెప్తున్నారు? యేసయ్య మట్టిలో రాసి చూపించారంట. ఇదిగో నిలబడి ఉండే, చేతుల్లో బండలు పెట్టుకొని ఉండే మిమ్మల్ని చూసి అడుగుతున్నాను, మీ లోపల ఎవరి దగ్గర పాపం లేదో వాడు ఫస్ట్ బండని వేయండి అని రాయిని అయ్యండి అని చెప్తున్నాడంట. ఒక్కడు కూడా ఆ స్త్రీని బండతో కొట్టకుండా, రాయితో కొట్టకుండా అందరూ పారిపోయారు. కారణం ఏంటి? వాళ్ళందరూ మాట్టుకోకుండా ఉండే పాపిలు. వాళ్ళు పాపం చేస్తున్నారు, అయితే ఈ స్త్రీ మాట్టుకునేది, వాళ్ళు మాట్టుకోలేదు. అంతే డిఫరెన్స్. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకములో ఉండే ప్రజలైనా సాతానుడైనా మన పాపాల్ని మనకు చూపించి మనల్ని బండలతో కొట్టుతారే కానీ యేసయ్య మాత్రమే నన్ను పాపంలోంచి విడుదలపరిచే దేవుడు. నీవు దేవుడికి ఇష్టం లేని పాపంలో ఏ దాంట్లో నువ్వు చిక్కుకుని ఉన్నా ఈరోజు యేసయ్య నిన్ను విడుదలపరిచేదానికి ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. యేసయ్య దగ్గరికి వస్తావా? యేసయ్య, నీకు ఇష్టం లేని పాపాన్ని చేస్తున్నా, నన్ను క్షమించు అని చెప్పే సమయంలో ఆయన రక్తముతో నిన్ను కడిగి, నిన్ను శుద్ధీకరించి, నిన్ను రక్షించి, ఆ పాపాన్ని నేను విడిచి దూరపరిచి తన తండ్రిగా ఆయన స్థానంలో ఆయన నిలబడి నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఆశీర్వదించి అనేకులకి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేదానికి నమ్మదగిన దేవుడు అండి. ఆయన పరిశుద్ధం కలిగిన దేవుడు. ఆయనలాగానే తన పిల్లలను కూడా పరిశుద్ధంగా మార్చేదానికి దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఏదో ఒక పాపంలో పడిపోయి చిక్కుకొని దాంట్లోంచి బయటికి రాలేకున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తారు. నీ చేయవలసింది, నీ బలహీనతలు దేవుడి దగ్గర చెప్పుకో. లేఖనం బైబిల్ మాటని చదువు, నీకు అర్థమవుతుంది స్టార్టింగ్లో. అయినా చదువు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. యేసయ్య, నా లోపల నుంచి పాపమైన చింతలోంచి నాకు విడుదల చేయి, పాపమైన జీవితంలోంచి నాకు విడుదల కావాలని చెప్పి ఎవడో ఒక్కడి ఏడిసి దేవుడి దగ్గర మొరపెడతాడు. ఆయన పైన, అలాంటి పిల్లలపైన యేసయ్య తన కృపతో వాళ్ళని విడుదలపరిచేది మనం చూడొచ్చు. ఫియర్ నాట్, గాడ్ ఇస్ విత్ యూ. ఆయన మీరు చేసే పాపాలని మిమ్మల్ని విడిచి దూరపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడంట. హల్లెలూయా. మన బలహీనతలో యేసయ్యలాగా సహాయం చేసేదానికి ఎవరి వల్ల అవ్వదండి. ఆమేన్. యేసయ్య లోపల మీరు ఉండేటప్పుడు చాలా చాలా జాయ్ఫుల్ అన్న లైఫ్, చాలా సంతోషంగా మనం ఉండగలం. పాపం మన లోపల ఉండిందంటే ఆ సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాం. లోకంలో ఉండే ప్రజలందరూ మనకు విరోధంగా చెప్పొచ్చు, మాట్లాడచ్చు. మన జీవితాన్ని చూసేది యేసయ్య. ఆయన నీ జీవితాన్ని చూసి ఏం చెప్పగలడు? ఆయన నీ జీవితాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? నీ మనస్సాక్షికి బాగా తెలుసు. ఆయన బాధపడుతుంటే ఈరోజు మారుమనసు పొందుకుని యేసయ్యా నన్ను క్షమించని చెప్పు. నీ పాపాన్ని నిన్ను విడిచి దూరపరిచి ఎల్లప్పుడూ ఆయన నీ లోపల నివాసం చేస్తాడంట.
హల్లెలూయా. షల్ వి ప్రే. యేసయ్యా, ఎవరందరూ ఈరోజు ఈ వాక్య భాగం విని యేసయ్యా మా పాపాలను క్షమించి అంటున్నారు, మీ కృప మీ దయ వాళ్ళపైన చూపించి విడుదలపరచండి. మీ పిల్లలు చేతులు పెట్టి అయ్యా చేసే ఒక్కొక్క పనుల్ని ఆశీర్వదించండి, వరదలు చేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.